మళ్ళీ పెట్టుకొని పోయి ఏం చేస్తుంది లక్ష్మణ్ నెట్ వస్తలేదు లేడీస్ భాషా ఒక్కడు వెనక్కి సరండి కెమెరానే వస్తుంది నేను ఉండాలి సార్ సార్ చూడండి పోలీసులు పాంప్లెట్ ఎత్తు పింఛన్ తీసుకుంటున్నాను నేను. ఓకే సార్ సార్ కొంచెం కమ్మ అందరికీ నమస్కారాలండి. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం, ఈ 100 రోజులు ఏవైతే పనులు చేసామో ఆ పనుల విషయం సంబంధించి ఒక పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళ ఆనందానికి అంటే జనరల్గా నిజంగా హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ముందుకు వచ్చి కలిసి మాట్లాడతారు.
వాళ్ళ ఆనందానికి అద్దులేవు. నేను ఒకటే చాలా మందిని అడిగాను, ఎందుకు మంచి ప్రభుత్వం మీరు అంటున్నారు చెప్పంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ వచ్చి 100 రోజులు ప్రామిస్ చేసిన వాటిల్లో ఈరోజు అనేకమైన క్లియర్ చేశారు. ఒకటి పింఛన్లు 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వటం జరిగింది. అంతేకాదు దానికి ముందు 3 నెలలు అరియర్స్ 3000 కలిపి మొదటి నెలలో 7000 ఇచ్చారు. అసలు మేము ఇస్తామనుకోలేదు సార్, ఏదో చెప్తారు ప్రభుత్వాలు, ఇవ్వరనుకున్నాం. ఈ పెన్షన్ కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో 4000 అన్నది 250 250 చేస్తారనుకున్నాం. కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నిజంగా మేము అనుకోలేదు సార్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటివి చేశారని వాళ్ళ యొక్క ఆనందానికి అద్దులేదు. అదేవిధంగా మెగా డిఎస్పీ నిరుద్యోగులు ఎంతోమంది యాక్చువల్గా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అట్టడిది రాగానే 16,437 మందికి ఉద్యోగాలు వచ్చేందుకు యాక్చువల్గా దాన్ని పిలవటం జరిగింది. అదేవిధంగా 1675 కోట్లు ధాన్యం కొనుగోలుకి బకాయిలు ఉంటే ఇచ్చాం. రైతు సోదరులు వాళ్ళు పంట పండిస్తే సంవత్సరం అయిన తర్వాత ఆ పంట కోసిన తర్వాత అమ్మితే డబ్బులకు ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లాంటిది గత ప్రభుత్వం బాకీ పెట్టిన 16,674 కోట్లు 1674 కోట్లు రైతుల ఖాతాలో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలకి అటు మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మనం కట్టే జిఎస్టీలో వాటిలో ట్యాక్స్లో పర్సంటేజ్ ఇస్తుంది. 43% మన స్టేట్కి రావాలా. అది పార్లమెంట్లో చేసిన చట్టం, జిఎస్టీ చట్టం. అయితే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన వాటిని వాడేశారు. ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల, మున్సిపాలిటీకి ఇవ్వలేదు, పంచాయతీలకు ఇవ్వాల. ఇంకేం డెవలప్ అవుతాయండి? రాష్ట్రం అంటే రాష్ట్రం మొత్తం ఉండేది మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ. మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నా, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఇలాంటి ఇంకేదైనా చేయాలన్నా, పార్కులు కానీ చేయాలంటే డబ్బులు కావాలా. డబ్బులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. అయితే ముఖ్యమంత్రి రాగానే మేము చెప్పాం, సార్ ఇన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి, వచ్చినాయి కేంద్రం నుంచి, వాటిని డైవర్ట్ చేశారంటే ఈరోజు 1452 కోట్లు ఈరోజు మున్సిపాలిటీస్కి, పంచాయతీకి రిలీజ్ చేశారు. మనం ఆ యొక్క అకౌంట్లోకి వస్తే డిపార్ట్మెంట్ల అకౌంట్కి మున్సిపాలిటీకి 474 కోట్లు వస్తే ఆ 474 కోట్లు మున్సిపాలిటీస్కి ఇచ్చేసాం. వాటితో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయమని. మళ్ళీ ఇప్పుడు 300 కోట్లు వస్తుంది, ఆల్రెడీ శాంక్షన్ చేశారు. బహుశా 4-5 రోజుల్లో మళ్ళీ 300 కోట్లు మున్సిపాలిటీకి వస్తుంది, అది కూడా ఇవ్వబోతున్నాం. మరొక నెలలో 474 కోట్లు రాబోతుంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చేది. అవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడి నిజంగా అసలు పరిపాలన అనేది లేదు. గత ప్రభుత్వంలో పరిపాలన లేదు. ఏ హెడ్కి ఏ డబ్బులు వస్తే దేనికి ఖర్చు పెట్టాలి లేకుండా వచ్చిందంతా ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈరోజు స్థానిక సంస్థల్లో వాళ్ళు చాలా కార్పొరేటర్లు కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, లేకుంటే పంచాయతీ నాయకులు కావచ్చు, వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మా అకౌంట్లో డబ్బులే చూడలేదు సార్. ఫస్ట్ అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. మన కేంద్ర చట్టంలోనే స్థానిక సంస్థలు ఏర్పాటు చేశారు. లోకల్ బాడీసు వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని, మన కౌన్సిల్ ఉంది, మున్సిపల్ కౌన్సిల్, అంటే పంచాయతీలు కౌన్సిల్ పెట్టుకొని దాంట్లో డిస్కస్ చేసుకున్న నాయకులు ఏ రోడ్డు వేయాలా, ఎంత శాంక్షన్ చేయాలా, ఏ కాలువ కట్టాలి, ఎంత శాంక్షన్ చేయాలా, ఏ పార్క్ చేయాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. దానికి ఇచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి అసలు ఏమీ లేకుండా చేశారు. సో ఇంతకంటే గొప్పతనం ఉండదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్, పేదవాడు 5 రూపాయలతో చక్కగా భోంచేస్తున్నాడు. చక్కటి భోజనం, చక్కటి ఎన్విరాన్మెంట్, మంచి బిల్డింగ్స్ కట్టాం, మంచి ఎన్విరాన్మెంట్, చక్కగా 2,25,000 మంది 2,25,000 మంది 203 అన్నా క్యాంటీన్స్లో భోంచేస్తుంటే అవి మూసేశాడు. అదే అతనికి శాపం. ఆ పేదల శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొట్టి 11 సీట్లతో ఆపేశారు. పేదవాడు ఏం చేశాడు? మా మీద కోపం ఉండొచ్చు, తెలుగుదేశం మీద కోపం ఉండొచ్చు, లేదా ఇంకో పార్టీ మీద కోపం ఉండొచ్చు. పేదలు నిరుపేదల కాడ నోటికాడ తీశాడు.
అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందే చెప్పాడు రాగానే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని. అది నా పోర్ట్ఫోలియోనే ఉంది. రాగానే ఫస్ట్ 100 చేసాం, తర్వాత మొన్న ఒక 75 చేసాం. మిగతాయి కూడా అక్టోబర్ నెలలో పూర్తి చేసి 203 కంప్లీట్ చేస్తాం. అంతేగాని ముఖ్యమంత్రి గారు రూరల్లో కూడా పెట్టమన్నారు. రూరల్లో కూడా 200 క్యాంటీన్లు పెట్టేదానికి యాక్చువల్గా అప్రూవల్ పంపించాం. అది రాగానే రూరల్లో కూడా మరొక 200 అన్నా క్యాంటీన్స్. ఇవన్నీ జరిగితే దాదాపు 5 లక్షల మంది పేదలు నిరుపేదలు ప్రతిరోజు చక్కగా భోజనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటిది అంత చక్కగా పేదలు నిరుపేదలు చేసేది నిజంగా క్లోజ్ చేశాడంటే శాడిస్ట్, సైకో. పేరు మార్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. అంటే రూపాయి పెట్టుండొచ్చు కదా, రూపాయి పెట్టుండొచ్చు, 5 రూపాయలు కంటే రూపాయి పెట్టుండొచ్చు. అలాంటి ముఖ్యమంత్రి కాబట్టే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపించారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదైతే మరీ గౌరవం. అంటే ల్యాండ్ ఎవరన్నా కొనుక్కుంటే అది వాళ్ళకి లేకుండా అంతా గవర్నమెంటే. అలాంటి టైటిల్ యాక్ట్ని యాక్చువల్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. విజయవాడ నగరంలో మీకు తెలుసు, మీకు అందరికీ తెలిసిందే, వరదలు గతంలో ఎప్పుడు